కులగణనలో బీసీలు 5.5% పెరిగారు, ఓసీలు 6% తగ్గారు. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ప్రజల్ని బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తున్నదని ఫైర్. సైంటిఫిక్ మెథడ్లో కులగణన సర్వే చేపట్టినం. ముస్లింల రిజర్వేషన్ల సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం. ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులు ఉండవు, చట్ట ప్రకారమే చర్యలు. కర్మ ఎవరిని వదలదు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే నా బాధ్యత, వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు. తన ఫోకస్ అంతా రాష్ట్ర అభివృద్ధిపైనేనని స్పష్టీకరణ. కులగణనలో బీసీలో 5.5% పెరిగారట. అసలు కులగణన లెక్కలు గివి. కులగణన లెక్కలు చూద్దాం ఒకసారి. సరే, మొత్తం ఎంత ఉన్నది? మొత్తం లెక్కలు మొత్తం తప్పు. ఇది తెలంగాణలో లెక్కలు మొత్తం ఏ కులాలు ఎంత ఉన్నాయి అనేది ఈ లెక్కలు. కులాల వైజ్గా కాకుండా వర్గాల వైజ్గా ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ మొత్తం జనాభా 3,54,77,554. మొత్తం కుటుంబాలు 1,12,15,134. ఎస్సీల జనాభా 61,84,319, అంటే 17.43% ఉన్నది. ఇక ఎస్టీల జనాభా 37,05,929, 10% ఉన్నది. ఇక బీసీల జనాభా 1,64,09,179, 46% ఉన్నది. బీసీ ముస్లింలు 35,76,558 ఉన్నది. ఇది ఒక 10% చూపించిండ్రు. ఓసీ ముస్లింలు 8,80,424, అంటే 2% ముస్లిం ఓసీ జనాభాను చూపించిండ్రు. ఇక ఓసీల జనాభా 15% పెరిగినట్టు చూపించిందిలే. ఇక్కడ బీసీ ముస్లింలు బీసీ జనాభాని వేరు చేసి చూపించింది. మరి ఇది ఈ 10% ఇటు పెరిగితే 56% అవుతుంది. అయితే ఈ మనోళ్ళు ఏమంటారు బీసీలు, అసలు ముస్లిం బీసీల జనాభా లేకుండానే సహజంగానే బీసీ జనాభా 50% ఉంటుంది అనేది ఒరిజినల్ బీసీల వాదన. ఇక ఇక్కడ ఓసీ ముస్లింలని చూపించింది. మళ్ళీ ఓసీ ముస్లింలు 2% కలిపితే 17% వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇది ఒక 48%, ఇది ఒక 70%, ఇది 17, 18% దాకా చూపెడతాను. ఓసీ ముస్లింలను ఓసీలను అంటే రెడ్డి, వెలుమ, బ్రాహ్మణ, వైశ్య వీళ్ళని కలుపుతూ ముస్లింలో ఉండే ఓసీలను కలుపుతూ 18% చూపెడతాను. అంటే ఆల్మోస్ట్ ఎస్సీ జనాభా కంటే కూడా ఓసీ జనాభా ఎక్కువ ఉన్నదని చూపెడతాను. ఇది ముమ్మాటికి రాంగ్ లెక్క. ఇది ఇక ఇది ఎంత పెద్ద జూటా లెక్క అంటే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 20% ఉండే ఎస్సీల జనాభా, 23-25% మధ్య ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత 1% కూడా పెరగలేదా? ఇక్కడ బీసీల జనాభా పెరగలేదా? ఇది పెద్ద అథెంటిక్ లెక్కలేం కాదు ఇవి. ఎందుకంటే కేంద్రం చేస్తేనే సర్వే బరే కేంద్రం లెక్కలే పరిగణలోకి తీసుకుంటాయి. ఇక్కడ వీళ్ళు లేని కథలు పెట్టి ఓ కులగణ సర్వే అని చేపించి మొత్తం అబద్ధాలు చూపెడతాను ప్రజలకు. 2011లో కేంద్రం లెక్కలు చేసింది. అప్పటికిప్పటికీ ఎస్సీల జనాభా తగ్గింది, బీసీల జనాభా తగ్గింది, ఎస్టీల జనాభా తగ్గింది, కానీ ఓసీల జనాభా పెరిగింది. ఎట్లా పెరుగుతుంది ఇది? ఇది మొత్తం రాంగ్ లెక్కలు. రేవంత్ రెడ్డి గారు చెప్పేది కూడా మొత్తం జూటా లెక్కలు ఇవి. అసలు పిల్లలను ఎక్కువగా అనేదే ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు కదా. వీళ్ళ జనాభా పెరుగుతుంది కానీ రెడ్డిల జనాభా, వెలుమల జనాభా ఎట్లా పెరుగుతుంది? వాళ్ళు ఒక్కరే ముద్దు అనే సూత్రాన్ని పాటిస్తారు. ఓసీలు ఒక్కరు పుడితే అది ఆడైనా మగైనా ఇక జాలరా భయ్ అనుకుంటారు వాళ్ళు. అట్లా